రెజ్యూమ్. మీ రెజ్యూమ్స్ ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్ రోల్స్ కి అప్లై చేసేటప్పుడు ఎందుకు రిజెక్ట్ అవుతుందో మీకు తెలుసా? ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక ఏటీఎస్ సిస్టమ్ ని యూస్ చేస్తాయి. ఎందుకో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఒక జాబ్ రోల్ కి లాక్స్ రెజ్యూమ్స్ వస్తాయి. అందులో నుంచి కొన్ని రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఈ షార్ట్ లిస్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనే దాన్ని యూస్ చేస్తారు. మీ రెజ్యూమ్ ఈ ఏటీఎస్ సిస్టమ్ నుంచి షార్ట్ లిస్ట్ అని సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? వెరీ సింపుల్. మీరు అప్లై చేసే జాబ్ రోల్ కి రిలేటెడ్ ఉన్న టెక్నాలజీస్, కీవర్డ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని ఇన్వాల్వ్ చేస్తే చాలు. ఈ కీవర్డ్స్ అంటే ఏం లేదు, మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ డిజైనర్ అలాంటి ఒక జాబ్ రోల్ కి అప్లై చేస్తున్నారంటే రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ ఇలాంటి కీవర్డ్స్ అండ్ టెక్నాలజీస్ ని ఇన్వాల్వ్ చేస్తే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఉన్న టెక్నాలజీస్ అన్ని ఇన్వాల్వ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ టెక్నాలజీస్ లో మంచి ఫ్లూయెన్సీ ఉంటేనే రెజ్యూమ్ లో అప్లోడ్ చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే, మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.